బీసీ నినాదం రాను రాను ఇటు పార్టీలకు కూడా పెద్దగా పట్టించుకున్నట్టుగా కనపడట్లేదు ఈ అంశాన్ని. సో బీసీ నాయకులంతా కూడా మాట్లాడుతున్నప్పటికీ కూడా సో ఈ అంశాన్ని లేవనెత్తే పరిస్థితి లేదు. ఇప్పుడు కనీసం జిహెచ్ఎంసీ ఎన్నికల పరిధిలో అయినా కనీసం ఈ 42% డిక్లేర్ చేస్తారా అంటే అది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా కనపడతా ఉంది జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో కూడా. సో ఏదైతే 300 కొత్త వార్డులు ఏదైతే కేటాయిస్తా ఉన్నారో జిహెచ్ఎంసీ అంశంలో మరి బీసీలకి ఎంతవరకు దీంట్లో సానుకూలత వస్తుంది అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది. ఈ అంశం మీద మాట్లాడడానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్ దుర్గయ్య గౌడ్ మనతో ఉన్నారు. మాట్లాడదాం అసలు ఏం జరుగుతూ ఉంది. కనీసం అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యి 3 రోజులు అవుతా ఉంది. కనీసం ఎవరు కూడా ఈ అంశాన్ని లేవనెత్తకపోగా కనీసం ఈ అంశాన్ని మొత్తం నీరుగార్చే పరిస్థితి కనపడతా ఉంది రాజకీయంగా. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అంటే సరే ఏదో సర్పంచ్ ఎన్నికల్లో అయితే బీసీలు గెలవడం జరిగింది. సో మీరు అనుకున్నట్టుగానే సాధించారు. కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ కొత్త వార్డులు అంటున్నారు, 150 కొత్త వార్డులు అంటున్నారు. మరి బీసీలకి 42% ఇస్తానన్న అంశం మీద ఇప్పటికి ఒక క్లారిటీ లేదు. పార్టీ పరంగా ఇస్తామన్న జీవో లేదు, ఏమి లేదు. ఏం చెప్తారు దీనికి? అందరికీ నమస్తే. ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ముందుగా భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కాదు, అదేవిధంగా ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము మేము ఇప్పుడు కోరుకుంటున్నది ఏంటంటే 42% కాదు, మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని పక్కనకు పడేసింది. కాబట్టి 42% రిజర్వేషన్లు దృష్టిలో పెట్టుకొని మేము గ్రామీణ ప్రాంతంలో మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మా బీసీలకు పిలుపు ఇవ్వడంతో ఈరోజు అత్యధికంగా 52% ఈరోజు బీసీలు గ్రామ పంచాయతీల్లో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అనేది కైవసం చేసుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసలు 42% రిజర్వేషన్ ఇస్తామని మేము అంటే ఇవ్వకున్నా కేవలం 17% రిజర్వేషన్లతోటి ముందుకు వెళ్తే 52% గెలుచుకున్నారు. కాబట్టి డైలమాలో పడ్డారు వాళ్ళు. భయపడి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అసలు? అరే ఇస్తే 42 ఇస్తే అయిపోయేదేమో, 42కే పరిమితం అయ్యే వాళ్ళు బీసీలు. అరే 17% ఇస్తే అనుభవంగా ఈరోజు రాష్ట్రంలో 52% సీట్లు గెలుచుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలు సవాలు విసిరారు. కాబట్టి ఈరోజు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి భయపడతా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. అంటే బీసీలు చైతన్యమైనటువంటి విషయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చింది. ఈరోజు వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా ఇది బీసీల శకం అనేది మొదలైపోయింది. వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా 52% కాదు, ఎస్సీ ఎస్టీలతో కలుపుకుంటే ఈ రాష్ట్రంలో 90% ఈరోజు గ్రామ పంచాయతీలో సర్పంచులుగా ఈరోజు వాళ్ళు ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ విషయానికి వచ్చేసరికి పార్టీల పరంగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి మీరేం చెప్తారు? బీసీలకి ఏమన్నా కల్పించే పరిస్థితి ఉంటుందా? మీరు అన్నట్టు ఇప్పుడు 42% వాళ్ళు ఇవ్వకపోయినా ఇప్పుడు బీసీలకు అవకాశం రావాలి కదా ఖచ్చితంగా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎన్నికల కంటే ముందు, మేము 42% రిజర్వేషన్లు అమలు చేయాలనుకున్నాం, కానీ అటు కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. అవసరం అనుకుంటే మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చైనా ఎన్నికలకు పోతామని చెప్పారు. మరి 42% ప్రకారంగా వాళ్ళు ఇవ్వలేదు కదా, పార్టీ పరంగా కూడా ఇవ్వలేదు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇప్పుడైనా ఈ 52% గెలుచుకున్నటువంటి సీట్లను చూసైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఆపోజిషన్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు జనాభా దామాష ప్రకారంగా మేము రిజర్వేషన్లు ఇచ్చి తీర్తామని చెప్పి ఏ ఒక్క రాజకీయ పార్టీ ముందుకు వస్తుందో ఆ రాజకీయ పార్టీకి మాత్రమే బీసీలు వాళ్ళని ఆ పార్టీని అవలంబిస్తారు, ఆ పార్టీకి జేగొడతారు. కానీ 52% రిజర్వేషన్ కాదని ఎందుకు అడుగుతున్నాం? 52 వాస్తవంగా 56% ఉంది. ఇప్పుడు మేము గెలిచినాం కాబట్టి 52
వాళ్ళు ఆల్రెడీ చెప్పి కులగణన చేశారు, 56% అని తేల్చిర్రు. 56% తేల్చినాక ఎందుకు? ఇప్పుడు మేము అడుగుతున్న 56 జనాభా లెక్కలు ఇంత ముందు కంటే జనాభా లెక్కలు లేవని చెప్పేసి 34 అన్నాడు, 22 అన్నాడు, 17 అన్నాడు, ఇవన్నీ అయిపోయినాయి. స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయబట్టింది. దాంట్లో 56% తేల్చిర్రు. మా జనాభా దామాష ప్రకారంగా మాకు ఇచ్చి మీ జనాభా దామాష ప్రకారంగా మీరు తీసుకోండి. కనీసం ఆ 56% కూడా ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ లో లేదు కదా. ఇప్పుడు ఆ 56% డిక్లేర్ అనేది, ఆ జీవో అనేది కనీసం పబ్లిక్ డొమైన్ లో పెట్టని పరిస్థితి కదా. అది అడుగుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము కులాల వారీగా ఎంత జనాభా ఉందనేది ఇప్పటికైనా పబ్లిక్ డొమైన్ లో పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు? ఈ రోజు భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ కులం జనాభా ఇంత ఉందని చెప్పేసి మేము అఫీషియల్ గా ఇస్తే ఆ కులం వాళ్ళు మా జనాభా దామాష ప్రకారంగా మాకు జడ్పీటీసీలో కానీ ఎంపీటీసీలో కానీ రేపు జరగబోయేటటువంటి నగర మున్సిపాలిటీల్లో కానీ మా జనాభా దామాష ప్రకారంగా ఇయ్యమని క్వశ్చన్ చేస్తారు. ఈ రోజు మొన్న ముదిరాజులు 1600 మంది సర్పంచ్ గెలిచారు. వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారు? ఈ రోజు మా జనాభా దామాష ప్రకారంగా మాకు రిజర్వేషన్లు అమలు చేయండి కావాలని అడుగుతాం, మా జనాభా ప్రకారం అడుగుతారు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులు, గౌడ్లు, ముదిరాజులు, మున్నూరు కాపలు, చాకలి, రజక, నాయి బ్రాహ్మణ, విశ్వకర్మ, చేనేత వీళ్ళందరూ కూడా ఈ రోజు ఏం చేస్తారు అంటే మా జనాభా ప్రకారంగా మాకు అన్ని స్థాయిలో విద్య లోపల, ఉద్యోగాల లోపల, ఆర్థిక రంగం లోపల, రాజకీయ రంగం లోపల, పారిశ్రామిక రంగం లోపల, కాకపోతే కాంట్రాక్టర్లు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? మేము అధికారంలోకి వచ్చేస్తే బీసీలకు జనాభా దామాష ప్రకారంగా కాంట్రాక్టర్లు కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారు ఇప్పటిదాకా? ఒక్క రిజర్వేషనే కాదు, ఈ రోజు అసెంబ్లీలో అసలు చర్చ మొత్తం పక్కకు దారబెట్టే కుట్ర జరుగుతా ఉంది. ఈ రోజు బీజేపీ గానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీ నినాదాన్ని పక్కకు తొయ్యాలని పార్టీలు తయారవుతున్నాయి? బీసీలకు రాజ్యాధికారం అంటే ఈ రోజు కర్ణాటకలో గానీ, మహారాష్ట్రలో గానీ, తమిళనాడులో గానీ, ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో బీసీలకు ఒకసారి అధికారం అనేది వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా వార్డు మెంబర్ కూడా గెలవట్లేదు అక్కడ. తెలంగాణలో కూడా మన భయం ఏంటంటే అన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఒక్కసారి బీసీలకు ఇట్లా అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో మేము వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే మేము పద్ధతిగా అడుగుతున్నాం. ఇప్పుడు మా జనాభా ప్రకారంగా మాకు ఇవ్వండి, లేకపోతే మాకై మేము గుంజుకుంటే మేము వార్డు మెంబర్లు కూడా గెలవలేదు. అంటే మీ బీసీ నాయకులు ఉన్నారు కదా కొంతమంది, ఆ బీసీ నాయకులు కూడా ఈ అంశాన్ని ముందుకు పెట్టే ప్రయత్నం చేయట్లేదు ఎందుకు? వాస్తవంగా అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పార్లమెంటులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ, అదేవిధంగా పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా మరి మిగతా మినిస్టర్లు ఉన్నారు ఈ రోజు కిషోర్ గారు, అదేవిధంగా మా యొక్క ఈ వరంగల్ మంత్రి మన కొండ సురేఖ గారు, అదేవిధంగా మిగతా శాసనసభ్యులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడాలి ఈరోజు. అంటే ఇంత జరిగినాక కూడా మీ ప్రభుత్వం అడగబెట్టినప్పటికి కూడా 42% అని చెప్పేసి మోసం చేస్తే కూడా ఇలా 52% గెలిచారు కదా. దీన్నైనా మీరు గమనించి అరే అసెంబ్లీలో మీరు కొట్టాడాల్సిన అవసరం ఉంది, దీని మీద నోరు మీద పడాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు మీరు నోరు మీద పట్టే ఇంతమంది బీసీలు ఈ రోజు వెన్నుదనగా ఉండి ఈ రోజు ఈ రాజకీయంలో ఇంత పోటీతత్వంలో కూడా ఈ రోజు అంటే కోట్లాది రూపాయలు డబ్బులు పెడితే కూడా వేలం పాటల ద్వారా 20 లక్షల నుంచి ₹1 కోటి పాడితే కూడా దాని మీద పోటీగా వేసేసి ఈ రోజు సర్పంచ్ గెలిచింది. కాబట్టి ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడాలి. దాదాపు మనం 3 రోజులు అవుతా ఉంది. దాదాపు ఒక మొదటి రోజు ఒక రోజు పోయింది, నిన్న జరిగినాయి, ఈ రోజు జరిగినాయి. మేము చూస్తా ఉన్నాం అసెంబ్లీలో బీసీల వాయిస్ ఏమైనా వినిపిస్తారేమని చెప్పి చూస్తా ఉన్నాం. ఇక్కడ అధికార పార్టీ మాట్లాడలేదు, అధికార ప్రతిపక్ష పార్టీ మాట్లాడలేదు. అంటే ఇక్కడ మేము మొదటి నుంచి చెప్తున్నాం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నుంచి కానీ, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి కానీ, బీసీ మేధావుల నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. ఈ 3 రాజకీయ పార్టీలు ఒకే తాను ముక్కలు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా బీసీ రిజర్వేషన్లు అయినటువంటి ఆలోచన విధానం లేదు. నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన విధానం ఉంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా మాట్లాడేది. కాబట్టి ఆ రాజకీయ పార్టీలకు మాట్లాడేటువంటి చిత్తశుద్ధి లేదు. ఏ రాజకీయ పార్టీకి కూడా ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ప్రకటించాలి కదా. బీజేపీ అంటది మేము దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పారు.
మరి కులగణన చేపడతానటువంటి బీజేపీ పార్టీ తెలంగాణలో కులగణన చేసారు కదా. ఈ రోజు అధికారికంగా ఈ రోజు మొత్తం బీసీ కమిషన్ ఉంది, అదే విధంగా ఫైనాన్స్ కమిషన్ ఉంది. దాదాపు ఈ రోజు మేధావులతోటి చాలా మంది న్యాయ నిపుణులతోటి చర్చించే కదా ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టింది. మరి కులగణన చేపట్టినటువంటి రాష్ట్రంలో ఇవ్వడానికి బీజేపీకి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే అసలు ఇప్పుడు అలాగే నీరుగార్చే పరిస్థితి ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఉద్యమాన్ని, ఇప్పుడు బీసీ ఉద్యమం అనేది వెనక్కి నెట్టే ప్రయత్నం కానీ నీరుగార్చే ప్రయత్నం కానీ జరుగుతుందా? వాస్తవంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీ కూడా అగ్ర కులాన కూడా నేను దోపిడీదారుల యొక్క పార్టీలు అవి, దోపిడీదారుల యొక్క పార్టీలు అవి. వాళ్ళు దోపిడీ చేయడానికి వాళ్ళు చాలా ఏంటంటే దోపిడే మార్గంగా వాళ్ళకి ప్రజల సేవ చేయాలనేటువంటి ఆలోచన విధానం ఎక్కడ కూడా లేదు. ఈ వ్యవస్థలను మొత్తం భ్రష్టు పట్టించాలి, ఈ దేశ సంపద అంతా దోసుకు తినాలి, ఈ మొత్తం ఇది ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అధికారంలోకి వస్తే మా దోపిడీకి ఇంకా అక్కడికే పురిస్టా పడిపోద్ది. కాబట్టి మనం అందరం కూడా ఏకమై కేవలం ఈ 10% ఉన్నటువంటి మనమే దీన్ని మొత్తం పాలన చేద్దాం ఆక్రమించుకున్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడైతే ఒక బాల్ గోడకేసి కొడితే ఎంత స్పీడ్ వస్తుందో ఈ బీసీ ఉద్యమం కూడా అదే స్పీడ్ లో వస్తుంది. పిల్లిని ఇంట్లేసి కొడితే పులి అయిపోతుంది అది. కాబట్టి బీసీ ఉద్యమాన్ని అణిచివేయాలన్నటువంటి ఆలోచన ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అన్ని జరిగిపోయినాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది, తర్వాత ఈ రోజు దేవతల మీద దేవుళ్ళ మీద కూడా అన్ని అయిపోయినాయి. ఇంకా చివరికి మిగిలింది ఏకైక ఉద్యమం బీసీ ఉద్యమమే. ఇది దేశవ్యాప్త ఉద్యమం, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం అనేది పుంజుకుంటా ఉంది. బీసీలందరూ కలుపుకోలికి వెళ్తే ఏదైనా ఉద్యమాన్ని నిర్మించవచ్చేమో కానీ ఇప్పుడు బీసీ సంఘాలే డివైడ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు బీసీ జాక్ అని ఒకటి ఉంది, ఇంకొకటి ఏదో ఆర్ కృష్ణయ్య గారిది ఒక సంఘం ఉంది, మీది ఒక సంఘం ఉంది. అంటే డివైడ్ అయిపోవడం వల్ల మీకు వచ్చే హక్కులు కూడా వచ్చే పరిస్థితి కాదు కదా. వాస్తవంగా ఒకనాడు ఆర్ కృష్ణయ్యనే మాట్లాడేది బీసీల గురించి. అవును, ఇలా ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళు లక్షల మంది అయిపోయారు బీసీలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా. నేను సంతోషపడతా ఉన్నా. అప్పుడు ఏ ఉద్యమం చేయాలన్నా, స్కాలర్షిప్ ఉద్యమం చేయాలన్నా, ఫీజులు రియంబర్స్మెంట్ చేయాలన్నా, పేదలకు ఇండ్లు కావాలన్నా, సంక్షేమ పథకాలు కావాలన్నా ఆర్ కృష్ణ ఒకటే మాట్లాడేటోడు. కానీ ఇలా ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళు ఇలా గ్రామీణ స్థాయి వరకు కూడా వెళ్ళిపోయారు. అంటే ఇలా ఈ ఉద్యమం బలోపేతమైంది. అంటే ప్రతి బీసీ రోజు ప్రశ్నించే స్థాయికి వచ్చింది. ఇలా గ్రామీణ ప్రాంతాలకు పోతే ప్రతి ఒక్కరు మాట్లాడుతారు, మేము మా జనాభా ఇంత ఉంది, ఎందుకు ఇయ్యరు, మాకు ఎంపీటీసీలు ఎందుకు ఇయ్యరు, సర్పంచ్లు ఎందుకు ఇయ్యరు, జడ్పీటీసీ ఎందుకు ఇయ్యరు, ఈ రోజు బ్యాంక్ చైర్మన్లు ఎందుకు ఇయ్యరు, ఈ రోజు రైతు వేదిక కమిటీ చైర్మన్లు ఎందుకు ఇయ్యరు, ఇలా బ్యాంక్ చైర్మన్, ఇవన్నీ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజు ఇది ప్లస్ అయిందంటారా? 100%. ఈ రోజు ఏంటంటే నాయకత్వం ఎంత పెరిగితే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, ప్రతి దాంట్లో చేసారు. ఆ రోజు కులాల వారిగా వేసారు, ఉద్యోగ సంఘాలుగా వేసారు, డాక్టర్లుగా, జర్నలిస్టులుగా, కార్మికులుగా, కర్షకులుగా ఎన్ని జేఏసీలు ఏర్పడే తెలంగాణ ఉద్యమం. అప్పుడు ఈ రోజు కూడా బీసీ ఉద్యమం రాని, విద్యార్థి విభాగం రాని, యువజన విభాగం రాని, జేఏసీలు రాని, ఎంత వస్తే అంత మాకు ఇప్పుడు గొర్రె బలిస్తే గొల్లకు లాభం అన్నట్టు మా బీసీల నాయకత్వం ఎంత పెరిగితే మాకు అంత లాభం అయితే. కాంగ్రెస్ చెప్తున్న నినాదాలకి సానుకూలంగా వాళ్ళు కండువాలు కప్తా ఉన్నారు కదా. వాళ్ళకి చెప్తా ఉన్నాం కదా, మేము ఏం చెప్తా ఉన్నామో అలాంటి సంఘాలకు కూడా చెప్తా ఉన్నాం. మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నిన్న కూడా మా వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ అసెంబ్లీలో తిరిగారు. నేను వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా, అరే అయ్యా ఈ వినతి పత్రాలు ఇచ్చేసి అసెంబ్లీలో అడుక్కునే బదులు ప్రజల్లోకి వచ్చేసి ఉద్యమం చేయండి. అడుక్కుతే వచ్చేది భిక్ష, పోరాడితే వచ్చేది రాజ్యాధికారం. మీరు భిక్ష కోసం చేయకండి, పోరాటం చేసి రాజ్యాధికారం సాధించండి. ఇంకా వాళ్ళు ఇస్తారన్నటువంటి వ్యామోహంలో మీరు బతకకండి, బయట వచ్చి ఉద్యమం చేయండి. ఉద్యమం చేస్తే అయిపోతుంది. ఈ రోజు వాళ్ళకి చెవిటోడు ముందు శంఖ ముదినట్టు మీరు ఎన్నిసార్లు ఈ రోజు ఆ వేదికలకు బీజేపీ వాళ్ళను, బీఆర్ఎస్ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను ఆ వేదికలకు పిలిచిన దాంట్లో ఎక్కడ కూడా న్యాయం లేదు. ఆ వేదికలకు వస్తున్నారు, వేదికలు పంచుకుంటా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు, నిన్న మొన్న కూడా అందరు చాలా మంది బీసీ వేదికలకు వచ్చారు అన్ని రాజకీయ పార్టీలు. మరి వాళ్ళు మాట్లాడాలి కదా, బయట ఒకటి మాట్లాడుతున్నారు, లోపలనే ప్లాస్టర్లు వేసుకొని కూర్చుంటారు. అలాంటి వాళ్ళు అవసరమా? ఈ రోజు అలాంటి వాళ్ళతో నాయకత్వం అవసరం. కాబట్టి ఆ పోయేటటువంటి నాయకులకు నేను ఈ రోజు పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. ఇప్పటికైనా నేను ఏం చెప్తా ఉన్నానంటే ఆ నాయకులకు ఈ వినతి పత్రాలు ఇచ్చుడు అనేది బంద్ చేయండి. ఇక ప్రజల్లోకి వెళ్ళేసి బీసీలను చైతన్యం చేసి బీసీల రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం ఏదో గ్రామీణ స్థాయిలో చేస్తే రేపు ఓ జడ్పీటీసీ అవుతాడు, ఓ ఎంపీటీసీ అవుతాడు, లేకపోతే ఈ యొక్క హైదరాబాద్కు ఒక మేయర్ అవుతాడు. దాదాపు అన్ని డివిజన్ లోపల మన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వస్తారు. కాబట్టి ఈ రోజు మేమేం చెప్తా ఉన్నామంటే వాళ్ళ దగ్గరికి పోయి అడుక్కోవడం బంద్ చేసేసి
పోరాటమే ఏజెండాగా పనిచేయాలని చెప్పి మీ పోరాటం మొదలైంది కూడా ఈ 42% లేకపోతే జనాభా దామాషి ప్రకారం మీకు రావాల్సిన హక్కుల గురించో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇంకా హోప్ ఉందా మీకు? ఇదే పార్టీ మీకు సానుకూలంగా ఒక జీవో ఇస్తుంది లేకపోతే ఒక చట్టబద్ధత తీసుకొస్తుందని ఇంకా నమ్మకం ఉందా? మాకు ఏ ఒక్క రాజకీయ పార్టీ మీద లేదు. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈ రోజు కాదు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ పుట్టినప్పటి నుంచి 42% సాధన సమితి ఏర్పాటు చేసినప్పటి నుంచి జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పారు, మా చిరంజీవులు గారు చెప్పారు, అదే విధంగా మా విశారదన్ మహారాజ్ గారు చెప్పారు, మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా చెప్పాము. మేము మొదటి నుంచి గత సంవత్సరం నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే గల్లీలలోనూ ఈ రోడ్ల మీద, తెలంగాణ రోడ్ల మీద చేస్తే కాదు, పార్లమెంటులో బిల్లు పాస్ కావాలి. పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలంటే 9th షెడ్యూల్ బీసీలకు ఏకైక రక్షణ చట్టము, దాంట్లోనే బీసీలకు రిజర్వేషన్లు అమలవుతుంది. మీరు చేస్తే గీస్తే గిట్లా అది చేయండి అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు చెప్పినాం. ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా మొన్న జరిగినటువంటి పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లను 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఎవడని అడిగిందా? ఎవరు కూడా అడగలేదు. పోరి రాహుల్ గాంధీ అని అడిగిందంటే రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా ఇదేదో రాజ్యాంగం బుక్ పట్టుకొని వందే మాత్రం మీద అంటాడు, రాజ్యాంగం బుట్టు పట్టుకొని దేశమంతా తిరిగిండు. ఆయన కూడా ఒక గంట సమయం దొరకలేదా పార్లమెంట్ లో మాట్లాడడానికి? అంటే ఆయన మీద కూడా ఈ అగ్ర ఉన్న దోపిడీదారుల యొక్క కుట్రలు అనేది ఆయన మీద కూడా పనిచేస్తా ఉన్నాయి. ఈ బిల్లు పెట్టకుండా కూడా ఆయన మీద కూడా ఒత్తిడి పెంచుతా ఉన్నారు. ఎందుకంటే తినమరిగిన వాళ్ళు వీళ్ళంతా, ఈ దేశ సంపదన అంతా తినమరిగిన వాళ్ళు. కాబట్టి ఈ రోజు కాంట్రాక్ట్ వ్యవస్థకు, ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవి. ఈ రోజు కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వాలు అంత ఈజీగా వచ్చేసి బిల్లు పెడతాయంటే కాదు. ఒకవేళ నిజంగా ఈ పార్టీలకి చిత్తశుద్ధికి ఇట్లా ఉంటే పార్లమెంట్ లో మాట్లాడాలి. కానీ ఆ బీజేపీ పార్టీ అన్నారు కదా రిజర్వేషన్ అడ్డుకుంటుందా, మీరు ఎక్కడ కొట్లాడారు? మీరు కొట్లాడితే బీజేపీ ఇస్తుందా ఇయ్యలా అని తెలుస్తుంది. మీరు కొట్లాడలేదు. కనీసం ఒక్క రోజన్న పార్లమెంట్ స్తంభింప చేసిరా? ఒక్క రోజు కూడా పార్లమెంట్ స్తంభింప చేయలేదు. ఒక్కనాడు బీసీలకు ఒకటే కాదు, ఈ 42% రిజర్వేషనే కాదు, దాదాపు బీసీలు ఈ దేశంలో 60% ఉంటే దాదాపు 70, ఈ యొక్క 150 కోట్ల జనాభా 70 కోట్ల జనాభా ఈ రోజు బీసీలు ఉన్నారు. వాళ్ళ కోసం పార్లమెంట్ లో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు. నిజంగా బీజేపీకి అంటే మంత్రిత్వ శాఖ ఇవ్వచ్చు. బీసీ ఉద్యోగులకు 27% రిజర్వేషన్ ఇవ్వాలి, అది లేదు. మహిళా బిల్లు 32% రిజర్వేషన్ ఉంటే దాంట్లో 16% బీసీలకు మహిళా బిల్లు పాస్ చేయాలి, అది చేయలేదు. బీసీలకు రక్షణ చట్టం తీసుకురామని చెప్పినాం, అది లేదు. ఎవరికి లేనటువంటి క్రిమిలేర్ విధానాన్ని బీసీల మీద పెట్టిరు, ఆ క్రిమిలేర్ ఎత్తేయమని చెప్పినాం, అది కూడా చేయలేదు. అంటే బీసీల బడ్జెట్ ఎంతో చెప్పమన్నాం, అది కూడా. ఇది ఒక్క రిజర్వేషనే కాదు, బీసీలకు రావాల్సినటువంటి ఎవరు అడ్డుకోలేనటువంటి వాటిని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అడగడం లేదు, బీజేపీ పార్టీ ఇవ్వడం లేదు. కాబట్టి మేము ఏమడుతున్నాం అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు బీఆర్ఎస్ కూడా మాట్లాడతాం, రోజు అన్ని సభలకు వస్తా ఉంటారు బీఆర్ఎస్ కెళ్ళి. మొత్తం వాకౌట్ అయింది కదా, వాకౌట్ దేని మీద చేసారు? ఈ రోజు అత్యంతమైనటువంటి 50% పైబడినటువంటి ఇంచుమించు 59% బీఆర్ఎస్ ఒక్క రోజు ఏది సకల జిల్లా కుల సర్వే అప్పుడు చేసినప్పుడు, ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 59%. వాస్తవంగా 59% పెరగాలనా తగ్గాల? పెరగాలి. మరి వీళ్ళ ప్రభుత్వంలో ఏమైంది? అది తగ్గింది. అంటే ఇక్కడ కుట్ర కనపడుతుంది కదా. అంటే బీఆర్ఎస్ కంటే మేమేం తక్కువలం కాదు. ఆయన 34% నుంచి 22% చేసిండు, నేను 27 నుంచి 17% చేసిన అని నిరూపించిండు రేవంత్ రెడ్డి. అంటే నేను కేసీఆర్ కంటే ఎందులో తక్కువ కాదు, అన్నిట్లో ఆయన కంటే ఒక పేజీ ఎక్కువనే చదివిన నేను అనేది నిదర్శనం ఇది. అంటే ఆయన 34 నుంచి 22 చేసింది కదా, ఈయన 17 చేసిన, అంటే ఈయన 5% తగ్గించిన, అంటే గొప్పోడే కదా. అంటే ఆయన కంటే ఈయన గొప్పోడు. ఆ రోజు ఆయన 22% ఇస్తే ఆ రోజు 60% గెలిచారు బీసీలు. ఈయన 42% ఇవ్వకుంటే 17% ఇస్తే ఇలా 52% గెలిచారు. మీరు ఎంత గట్టిగా బీసీలను అణచివేయాలని చూసినా, మీరు ఎంత కుట్రంత్రాలు చేయాలని చూసినా ఈ రోజు బీసీలు ఆలోచన చేస్తా ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో. కాబట్టి మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా ఈ రోజు మిమ్మల్ని గ్రామీణ ప్రాంతాల నుంచి తరిమి కొట్టడం జరిగింది. అందుకనే ఈ రోజు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎత్తేయాలనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ అత్యధికంగా బీసీలే వస్తారు. ఈ రోజు హైదరాబాద్ లో కూడా చూడండి, రాబోయే రోజుల్లో మీరు అత్యధికంగా 75% ఈ రోజు బీసీలు ఖచ్చితంగా కార్పొరేట్ స్థానాలను వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ మర్యాద పూర్వకంగా మేము అడుగుతున్నాం కాబట్టి మా వాటా పద్ధతిగా అడుగుతున్నాం, మా వాటనే అడుగుతున్నాం, ఎవరి వాట అడగట్లేదు. ఇలా ఎస్సీలదో ఎస్టీలదో ఈబీసీలకు సంబంధించినటువంటి వాట అడగట్లేదు. మేము మా జనాభా దామాష ప్రకారం బీసీల వాట బీసీలకు కావాలని అడుగుతున్నాం.
రైట్ ఆ విధంగా ఇస్తే సరాసరి, ఇయ్యకపోతే ఏ విధంగా పుంజుకోవాలో అది మాకు తెలుసు. రైట్. సో ఇది దుర్గయ్య గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.